దోశల రెసిపీ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు కదా, ఇగో మీకోసమే అనమాట. 2.5 కప్పుల బియ్యానికి ఒక హాఫ్ కప్పు మినపప్పు, ఒక గుప్పెడు శనగపప్పు, కొంచెం మెంతులు మంచిగా 2 సార్లు కడిగేసి నిండా నీళ్లు పోసి పక్కకైతే పెట్టేసుకోవాలి. కనీసం ఒక 6 గంటలైనా నానాలన్నమాట. నేనైతే మధ్యాహ్నం నానవస్తున్నా, ఇప్పుడు నైట్ అన్నమాట. ఈ బియ్యం అయితే మంచిగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని మిక్సీ అయితే పట్టేసుకోవాలి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని నిండా వేసుకుంటా కదా, కొద్దిగానే వాటర్ వేసుకోవాలి. గట్టిగా అయినా సరే లూజ్ అయితే మొత్తం చిత్తుతుంది. ఇట్లా స్మూత్ గా అయ్యేటట్టు మంచిగా పట్టేసుకోవాలన్నమాట. మీ ఇంట్లో స్టీల్ గిన్నెలు ఉంటే వాటిలో స్టోర్ చేసుకోండి. ఇంకా అల్యూమినియం అయితే ఇట్లా బుడగల్లాగా వస్తుంది. పిండి అయితే రెడీగా ఉంది. ఇంకా పొద్దున వరకు మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది. మొత్తం క్లోజ్ చేసుకోకుండా ఇట్లా హోల్స్ ఉన్న లాంటివి చూస్ చేసుకోండి, లేకపోతే మూతని కొంచెం గ్యాప్ ఇచ్చి వదిలేసేయండి. మార్నింగ్ వరకు చూసినారా పిండి ఎంత మంచిగా ఫర్మెంటేషన్ అయిందో, ఇట్లా ఉబ్బుతుంది అనమాట. అప్పుడే పిండి పర్ఫెక్ట్ గా వచ్చినట్టు. ఇప్పుడు ఎండాకాలం కదా, పిండిలు మంచిగా నానితే ఇప్పుడు మనకి కావాల్సినంత పిండి తీసుకొని దాంట్లో కొంచెం చక్కెర, ఉప్పు వేసేసుకొని కలుపుకోవాలి. మీరు లూజ్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి, గట్టిగానే కావాలంటే అట్లనే వేసుకోవచ్చు. ఇంకా వేడైపోయింది, ఇప్పుడు దోశలు వేసుకుందాం. మీకు మెత్తగా కావాలంటే దొడ్డు వేసుకోండి దోశలు, అదే క్రిస్పీగా కావాలంటే సన్నగా వేసుకోండి. ఎవరిష్టం వాళ్ళది. నాకు తెలిసిన రెసిపీ అయితే నేను షేర్ చేసిన, ఇట్లా కాదు వేరేలాగా అని కూడా కమెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే నేను ముద్దు చేసినప్పుడు కొన్ని కమెంట్స్ వచ్చినాయి అనమాట. ఇంకా మంచి దోశలు కావాలంటే కొంచెం శనగపిండి మిక్స్ చేయండి, ఇంకా బాగా వస్తాయి హోటల్ స్టైల్ లాగా. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి.